అన్ని మాలలు ఇప్పుడిప్పుడు ప్రాచుర్యం ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచో ఆంజనేయ స్వామి మాల ఉన్నా కూడా చాలామందికి తెలిసింది ఈ మధ్య కాలంలోనే. అయ్యప్ప మాల అనేది చాలా సంవత్సరాల నుంచి, అంటే మన పూర్వీకుల నుంచి ఒక సాంప్రదాయంగా 41 రోజులు మండల దీక్ష చేసుకొని నియమనిష్టలతోని, ఒక ఉపవాసాలతోని, బ్రహ్మచర్య దీక్షతోని ఒక పరంపరగా కొనసాగుతూ వస్తుంది. అట్లాంటి దీక్షలకు ఏమవుతుంది అంటే కఠిన నియమాలు ఉన్నాయి కదా, ఆ కఠినమైనటువంటి నియమాలతోని ఈ యొక్క మన కోరికలు ఏవైతే, మనసు యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరడం ద్వారా చాలామందికి చెప్తుంటారు, ఇప్పుడు ఎట్లా అయ్యప్ప మాల వేసుకోరా నీకున్న కోరిక కష్టాలు అన్నీ పోతాయి. అలా ప్రాచుర్యంలోకి మన తెలుగు ప్రాంతాల్లో చాలా గట్టిగా వచ్చింది. అంటే అయ్యప్ప మాల వేసుకుంటే నాకు ఎలాంటి కష్టాలు ఉండవు, ఒక సిస్టమేటిక్ విధానం అలవాటు అవుతుంది అనే విధానంతో, కఠిన నియమాలతో ఉన్నాయి అనే ఉద్దేశం అయ్యప్ప మాల మీద చాలా గట్టిగా ఉంది.